హాయ్ హలో అండి. ఈరోజు మన రెసిపీ పపితాతో కూర ఎలాగో చూసేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పపితాను చక్కగా కడిగి ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న పపితాని పక్కన పెట్టి గ్యాస్ మీద ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేగనిచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పపితా ముక్కలన్నీ ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి మూత పెట్టి 5 నిమిషాలు వదిలేసామంటే మనం ఉప్పు, పసుపు వేసాం కాబట్టి చక్కగా అవే వాటర్ తోటి ఈ పపితా మొత్తం బాయిల్ అయిపోతుంది. ఇలా తయారైపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ముందుగా దంచి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ ఇందులో వేసి మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు వదిలేసామంటే మంచిగా వీటి స్మెల్ పపితాకి పడుతుంది. ఇప్పుడు దీన్నంతటిని చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే మనం తినగలిగినంత కారం వేసి కలిపేసుకున్నామంటే మన టేస్టీ పపితా కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలోకైనా చక్కటి చపాతీల్లోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఇలా చపాతీతో సర్వ్ చేసుకున్నాను. టేస్టీ పపితా కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.